జంతర్ మంతర్ వద్ద జంజీ ఆందోళన తర్వాత భారతదేశ రాజకీయాలలో వారి ప్రతిచర్య ఒక చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఏం జరగబోతున్నది? జంజీ ఆందోళన జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఏమిటి? అంటే రాజకీయ పార్టీలు ఎవరు దీన్ని ఎట్లా తీసుకుంటారు, ఎవరి కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, చాలామంది మాట్లాడుకుంటున్నది జంజీ ఆందోళన విషయం పైన అవగాహన లేదని కొందరు, లేదా అవగాహనతో ఉన్నారని కొందరు, రాజకీయ పార్టీల కంటే వీరే మెరుగని కొందరు, వీళ్ళని రెచ్చగొట్టేవారని అని కొందరు, నానా రకాల చర్చలు ఉన్నాయి. ఇదంతా ఒక అంశం. ఈ కోణంలో తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఏం జరగబోతున్నది, ఎట్లా ఉండవచ్చు భారత రాజకీయం? జంతర్ మంతర్ ఉద్యమం అనేది ఆ, భారతదేశ స్వతంత్ర భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా 21వ శతాబ్దం రాజకీయాల్లో ఒక కీలకమైన ముఖ్యమైన మైలురాయి. చాలా పెద్ద మార్పుగా మనం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే 10 సంవత్సరాలుగా భారతదేశంలో సివిల్ డిజోబిడియన్స్ అంటే పౌర అసమ్మతి, పౌర ఉద్యమాలు చాలా వెనకపట్టు పట్టి నిర్బంధానికి లోనై ఇవాళ సమాజం అంతా కూడా చాలా ఒక హెజిటేషన్, ఒక సంకోచం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే, ఒక ఊరేగింపు చేయాలంటే, గట్టిగా నినాదం చేయాలంటే కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం, సివిల్ అట్మాస్ఫియర్, సివిల్ ఎన్విరాన్మెంట్ దేశంలో ఉన్న సమయంలో ఆ గడ్డగట్టిన వాతావరణాన్ని వాళ్ళు బద్దలు చేశారు. అది ముఖ్యమైన పరిణామం. కానీ దాని తర్వాత ఏంటి? ఆ వాతావరణం అట్లాగే కొనసాగుతుందా? ప్రజలు ఇక ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాల మీద అసమ్మతి చెప్తారా? ప్రభుత్వాలు జంతర్ మంతర్ ఉద్యమం విషయంలో పాటించిన కొద్దిపాటి, అంటే చెలో పార్లమెంట్ కంటే ముందు చూపించిన ఏదైతే సంయమనం కానీ సహనం కానీ ఉందో అది అన్ని చోట్ల ప్రభుత్వాలు చూపిస్తాయా? ఇదే ప్రభుత్వం ఇంకొక ఉద్యమం వస్తే చూపిస్తుందా? ఒకసారి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రశ్న ఆగుతుందా? క్రమంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి ప్రశ్నలు ఎదుర్కోవడం ఎక్కువైపోయి దాని పరపతి తగ్గుతూ వచ్చే ఎన్నికల నాటికి అది బలహీన స్థితిలోకి వెళ్తుందా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. జంతర్ మంతర్ ఉద్యమం నుంచి ప్రతిపక్షాలు ఏం నేర్చుకుంటాయి? ప్రతిపక్షాలు లాభపడతాయా, నష్టపోతాయా? ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సిన విషయం. చాలామందికి ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే, రేపు పొద్దున ఏం జరుగుతుంది? ఒకసారి దొరలటం మొదలైన బంతి అట్లాగే దొర్లుతూ పోతుందా, లేదంటే ఎక్కడన్నా ఆగుతుందా? అసలు కొంత ఎదురు దెబ్బ తగలంగానే అయ్యో దెబ్బ తగిలిందే అని భారతీయ జనతా పార్టీ విచారిస్తూ కూర్చుంటుందా? దానికి ఉన్న సంఘ నిర్మాణ శక్తి, అంటే వాళ్ళ వెనకున్న సంఘ పరివార శక్తి, వాళ్ళకున్న ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంతా కూడా, ప్లస్ ప్రభుత్వ బలం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అది ఉపయోగించదా? లేదంటే తనకున్నటువంటి థింక్ ట్యాంక్ కూడా ఉంది, దాన్ని ఉపయోగించదా? తలెత్తినట్టు వాళ్ళని మొగ్గలను తుంచేసే ప్రయత్నం చేయదా? ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన విషయాలు. కాబట్టి జంతర్ మంతర్ ఉద్యమం యొక్క ఫలితం మన కళ్ళెదుట కనిపిస్తుంది. ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడటానికి చేసిన ప్రయత్నం, అక్కడ తను అనుకున్నదల్లా చెప్పలేక బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన విషయం ఉందనుకోండి. ఆయన గొంతులో ధ్వనించిన ఒక ధైర్యం, ఒక నిక్కచ్చితనం, సూటిగా ఆరోపణ చేయటం, అమిత్ షా గారి ఫోటో చూపించి విద్యార్థులారా ఇతనే మిమ్మల్ని కొట్టింది, మేకులున్న లాఠీలతో కొట్టింది ఇతనే, కొట్టించింది ఇతనే అని ఇట్లా అతను ఫోటో చూపించి చెప్పాడు సారా. ఆ నిక్కచ్చి ధైర్యం, తెగింపు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గొంతులో ఉన్న తెగింపు వెనక కాక్రోచ్ పార్టీ ఇచ్చిన ధైర్యం ఉంది. రాహుల్ గాంధీ ఎప్పుడు జంతర్ మంతర్కి రాలేదు, ఓపెన్గా కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడలేదు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అన్నాడు. కానీ అక్కడ వాళ్ళు సృష్టించిన ఒక వాతావరణం అయితే ఉందో, ఒక విజయం ఉందో, ఒక సాధించిన విజయం ఆయన గొంతులో ఆ ధైర్యాన్ని ఇచ్చింది. అది అన్ని ప్రతిపక్షాలకు ఆ ధైర్యం ఇస్తుందా, లేదా ఆ ధైర్యాన్ని వాళ్ళు అట్లాగే ముందుకు తీసుకెళ్తారా అనే దాని మీద వాళ్ళ విజయం ఆధారపడి ఉంటుంది. కానీ ఒక
పటిష్టమైన నిర్మాణ శక్తి ఉన్నటువంటి పార్టీగా, చాలా అర్ధబలం అధికార బలం ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ పరిణామాన్ని చూస్తూ ఊరుకోదు. దీని నుంచి గుణపాఠం తీసుకుంటుంది. మిగతా పార్టీలు, రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు గుణపాఠం తీసుకుంటాయో ఏమైనా నేర్చుకుంటాయో లేదో తెలియదు, కానీ కాక్రోచ్ పార్టీ ఎక్స్పీరియన్స్ నుంచి బీజేపీ తప్పనిసరిగా సమీక్షించుకుంటుంది. ఆ సమీక్షించుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతుందా, లేదంటే సమీక్షించుకొని మనం ఇంతకుముందు మెతకగా ఉన్నాం, మరింత కఠినంగా ఉండటం ద్వారా దీన్ని అణిచేయాలి అని గుణపాఠం తీసుకుంటుందా అనే దాన్ని బట్టి దేశ వాతావరణం, ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది. అక్కడ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది దాకా జంతర్ మంతర్ మైదానానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. 2 లక్షలు మొత్తం, అంటే అన్ని రోజులు కలిపి వచ్చిన వాళ్ళంతా కలిపి, చివరి రోజున వచ్చిన వాళ్ళు కలిపి. నిజానికి అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా మంది చేరుతూ ఉన్నారు. చాలా చోట్ల రైళ్లు ఆపారు, ఇవన్నీ చేశారు కదా. ఈ 2 లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఆ వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేత వాళ్ళని వెంటాడించి వేటాడించి కేసులు పెట్టి వేధించదలుచుకుంటే దాన్ని విస్తరించడమే అవుతుంది కదా. ఢిల్లీలో మాత్రమే కేంద్రీకృతమైన విషయాన్ని, అంటే తర్వాత సోనం వాంగ్చుక్ ఆరోగ్యం విషమించిన దగ్గర నుంచి పార్లమెంటు, చలో పార్లమెంటు దాకా కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా సంఘీభావ ప్రదర్శనలు జరిగినాయి. ఉద్యమం వచ్చింది, తర్వాత విజయోత్సవాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ వేరు రాష్ట్రాల్లో ఉన్న కాక్రోచ్ కార్యకర్తలు లేదా సభకు వెళ్ళిన వాళ్ళు ఇతర విద్యార్థుల మీద కేసులు పెట్టడం, వేధించడం మొదలు పెడితే అన్నీ ఆయా రాష్ట్రాల్లో అదొక ఉద్యమ అంశం అవుతుంది, మళ్ళీ అదొక పాయింట్ ఆఫ్ యాజిటేషన్ అవుతుంది. కాబట్టి అది మంచిదా కాదా వాళ్ళు ఆలోచించుకోవాలి. బీహార్ వెనక్కి తగ్గింది, అస్సాం కూడా నేను మళ్ళీ కేసు పెట్టట్లేదని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వానికి అలవాటు ఏంటంటే రాజ్యాంగాన్ని, చట్టాలని దాన్ని ఉపయోగించుకొని ఏదో రకంగా తమ చేయదలుచుకున్న పని చేయటం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. అందువల్ల ఏం చేస్తున్నారు, నిన్న ఢిల్లీలో సిపిఎం పార్టీ ఆఫీస్ మీద లోపలికి వచ్చి అమ్మాయి విద్యార్థి కార్యకర్తను తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. నిన్న పార్లమెంట్లో వాళ్ళు అడిగారు కూడా. అడిగినప్పుడు ప్రభుత్వం లేదు, దానికి సంబంధం లేదు, రెగ్యులర్ ప్రొసీజర్ అది, 2021లో కేసు ఉంది, దానికోసం వచ్చారు. అంటే దీంట్లో పాల్గొన్న వాళ్ళలో పాత కేసులు ఉన్న వాళ్ళని ఈ కేసు మీద కాదు, జంతర్ మంతర్ వల్ల కేసులు పెట్టరు. జంతర్ మంతర్ మీద బేస్ చేసుకుని ఎవరిని అరెస్ట్ చేయరు. కానీ దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఏదైనా గతంలో కేసులుంటే ఆ కేసుల ఆధారంగా వాళ్ళని వేధిస్తారు. ఇటువంటి ఒక దొంగ తిరుగుడు పద్ధతి ఉంటుంది కదా. ఇష్టం లేనివాడు రాజకీయంగానో ఇంకో రకంగానో ఇబ్బంది పెట్టినవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఆ కేసు మీద వాడు చేయడం లేకపోతే వాడి ఇంట్లో కొంచెం 4 అంగుళాలు పక్క జరిపి కట్టుకున్నాడనో, చిన్న పర్మిషన్ లేదని బుల్డోజర్లు ఎట్లా పంపిస్తారో అట్లా పాత కేసులు పంపిస్తున్నారు. ఇదే పద్ధతి చేస్తూ పోతే మాత్రం వాళ్ళ చెడ్డ పేరు అట్లా కొనసాగుతూ ఉంటుంది. అంటే జంతర్ మంతర్లో క్రియేట్ అయినటువంటి ఒక కౌంటర్ నెరేటివ్ అది అన్ని చోట్లకు బాగా వేగంగా విస్తరిస్తుంది. అది భారతీయ జనతా పార్టీకి నష్టం. అట్లా కాదు, దీన్ని మనం అనుమతిద్దాము, దిద్దుకుందాము, ఎక్కువగా అవుట్ రీచ్ చెప్పారు కదా. వెంటనే ఒక దిద్దుకున్న పని ఏంటంటే రేడియోలో మాట్లాడటం కాకుండా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడటం మొదలుపెట్టారు ప్రధానమంత్రి గారు కదా. అంటే ఈ జనరేషన్ ఇక్కడ ఎవరైతే జంతర్ మంతర్లో మొబిలైజ్ అయ్యారో వాళ్ళు ఇన్స్టా జనరేషన్ అని అంటున్నారు కదా. హిందూ పత్రిక రాసింది కూడా, వాట్సాప్ సృష్టించిన రాజ్యం మీద ఇన్స్టా తరం అనేది పోరాడుతున్నదని. కాబట్టి వాట్సాప్ నుంచి అప్గ్రేడేషన్ ఇన్స్టా అనేది. ఆ ఇన్స్టా అనేది కొంచెం అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ఆర్థిక రంగాల వాళ్ళు ఇన్స్టా జనరేషన్లో ఉన్నారు. కింది కులాల వాళ్ళు, కింది ఆర్థిక వర్గాల వాళ్ళు కొంచెం అప్వర్డ్ మొబిలిటీలో ఉన్నవాళ్ళు, అంటే రకరకాల ప్రభుత్వ పథకాల వల్ల కావచ్చు, రిజర్వేషన్ల వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, చదువుకోగలిగి ఇతర ఉన్నత విద్యార్థి యువజన సర్కిల్స్తో కమ్యూనికేట్ చేయగలిగే స్థాయికి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారనుకో. ఎందుకంటే ఇవాళ ఇన్స్టాలో కూడా చాలామంది లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్ ఉన్నారు. కానీ కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్ లేని వాళ్ళు, ఏం చెప్తుందని వేరే ఒక రకమైన సర్కిల్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో ఉన్నారు. అంటే వాట్సాప్ ద్వారా ఎడ్యుకేషన్ పొందుతున్నారు. ఇన్స్టాలో ఉన్నవాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. వాట్సాప్లో ఇంటరాక్షన్ తక్కువ, 2-way కమ్యూనికేషన్. వాట్సాప్లో ఎవరో ఒకరు మనకు వేస్తారు, ఒకది మనం చదువుతాం అంతే.
కాబట్టి ఈ జనరేషన్ ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్తో కూడా మీరు జనరేషన్తో మీరు సంభాషించండి. మంత్రులందరూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. అది ఒక లెసనే కదా, గుణపాఠమే కదా. అంటే ఒక విషయంలో ఇట్లా చేయాలి అనేది బీజేపీ కూడా నేర్చుకుంది. అట్లా నేర్చుకోవడంతో పాటు ఈ జనరేషన్ యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ విషయాన్ని కోరుకుంటున్నారో, అన్నిటికంటే ముఖ్యమైన గుర్తింపు ఈ జనరేషన్లో, కాక్రోచ్ జనరేషన్లో ఉన్నది ఏంటంటే హిందూ ముస్లిం రాజకీయాలు వద్దు, ఇక వాటిని మానేయండి, మేము వాటిని నమ్మదలుచుకోలేదు, మా జీవితాన్ని మెరుగుపరిచే వాటి గురించి మాట్లాడండి. అంటే ఈ ప్రభుత్వం హిందూ ముస్లిం రాజకీయాలని దాన్ని చేసి వాటి మాటన మమ్మల్ని మోసం చేస్తుంది, మమ్మల్ని విడదీస్తుంది అనే ఒక గుర్తింపు వచ్చింది వాళ్ళకి. వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే రాజకీయాన్ని కొనసాగిస్తానంటే ఏమవుతుంది? ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసిన విమర్శను నువ్వు నిర్ధారించినట్టే అవుతుంది. బట్ అటువంటి లెసన్ తీసుకుంటుందా, లేదా తన కోర్స్ కరెక్షన్ చేసుకుంటుందా, తన పద్ధతిని మార్చుకుంటుందా, ఈ జనరేషన్కి అంగీకారయోగ్యంగా ఉండటానికి అనుగుణంగా తను అనుసరిస్తున్న దూకుడు దుందుడుకు నిర్బంధ విధానాల్ని, ప్రజలను విభజించేటువంటి రాజకీయాల్ని వాటిని విరమించుకుంటుందని చూడాలి.